మోడ్ ఆన్ చేసుకొని పెట్టుకుంటారు. కానీ ఎప్పుడైతే ఆ సీన్ టైం వస్తుందో రావాల్సిందే అది. మనకి ఇది ఉంటేనే ఇలా మనం కరెక్ట్ గా పోర్ట్రే చేయగలుగుతాం ఆడియన్స్ కి, లేకపోతే లేదు. ఏదైతే ఆ మైండ్ లో పెట్టుకుంటారో అదే మనం చూస్తున్నాం బయట. సలార్ 1 జస్ట్ మీరు జస్ట్ ట్రైలర్ చూస్తున్నట్టు అది అంతే. 2 ఎలా ఉండబోతుంది మరి? 2 is going to be like ఇంకా అబౌవ్. మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో దానికి అబౌవ్ ఉంటది. ఓకే 2 గురించే అదే వెయిట్ చేస్తున్నారు, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. 6 years తర్వాత ఇప్పుడు సలార్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇప్పుడైతే పార్ట్ 2 మాత్రం దీనికి త్రిబుల్ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా. అంటే ఎలాగో విజువల్ పరంగానా, స్టోరీ పరంగానా, అన్ని ప్రకారం సాంగ్స్ కానివ్వచ్చు, ద బాండింగ్ కానివ్వచ్చు. మీకు అందుకే అంటే ఈవెన్ స్టోరీలో మీకు ఒకటి వదిలేశారు, అది ట్విస్ట్ గురించి వదిలేశారు. మీకు తెలుస్తుంది 2లో ఏం జరగబోతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ట్రెండింగ్, అది ఏం జరగబోతుంది ఏంటి అది. ఇట్ విల్ బి వర్త్ వెయిటింగ్. 1 క్లోజింగ్ క్లైమాక్స్ అనేది బిగ్ ట్విస్ట్ ఇచ్చే వదిలేశారు. ఇక జస్ట్ సౌరంగి పర్వంలో చూడండి అని చెప్పి మీ ఊహలకు వదిలేసాము. ఇంకా 2 అది మీకు వదిలేసిన తర్వాత కూడా ఇట్ విల్ బి అబవ్ ఎవ్రీథింగ్. ఓకే, ఎంతవరకు మేము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కానీ ఖచ్చితంగా అప్ టు ద మార్క్. ఇంకా అంతే. ఆ ట్రెండ్ అయిందో మీరు ఆల్రెడీ హైప్ పెంచేస్తున్నారు ఇప్పటి నుంచే. పెంచాలి అది. అదే ఇప్పటి నుంచే అది మనం పెంచకపోయినా అది ఉంటది, ఆటోమేటిక్ గా వస్తుంది. ఎందుకంటే డార్లింగ్ ఫ్యాన్స్ అంటే ఇంకా అందరికి తెలిసిందే. సరే, ఇప్పుడు సెట్స్ లో ప్రభాస్ ఎలా ఉంటాడు అంటే ఆర్టిస్టులతో కావచ్చు, లేకపోతే ఏదన్నా బ్రేక్ టైంలో కావచ్చు, అందరితో కలవటం కానీ అసలు ఎలా ఉంటారు? డార్లింగ్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అంతే సేమ్ సార్ ఉత్తపదం యూజ్ చేసుకుంటూ డార్లింగ్ వచ్చిందా రాలేదా చేద్దాం, మళ్ళీ అంతే చేసేద్దాం అని అంటారు.